ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ రాష్ట్ర కమిటీలో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరంభీం భవన్ పీడీఎస్ జిల్లా కార్యాలయంలో పత్రికా మిత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదు. తక్షణమే విద్యార్థులకు భవిష్యత్తు దృష్టి సారించి కాంగ్రెస్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని చెప్పేసి పీడీఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడం అకాడమిక్ ఇయర్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి తక్షణమే 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి, అదే విధంగా ఏదైతే విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతామని కోరుతున్నాం. ఈ జరగబోయేటువంటి మార్చ్ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా 20% నిధులు కేటాయించి అలాగే 8,000 కోట్లు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదలని చెప్పేసి పీడీఎస్ ఆదిలాబాద్ జిల్లా సమితిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అన్ని జిల్లాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతామని రాష్ట్ర ప్రభుత్వానికి